పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగొచ్చాడు చూసుకో బైబిల్ గ్రంథంలో. ఎక్కడ దిగొచ్చాడు చూసుకోండి. వారి యొక్క మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయిచుండగా పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చాడు వాక్యంలో ఉంది. అపోస్తలులు బోధ వినిచుండగా పరిశుద్ధాత్మ వారి దిగి వచ్చాడు వాక్యంలో ఉంది. ఆమేన్. ఎక్కడొచ్చింది పరిశుద్ధాత్మ? ఎవరు ఎక్కడ చూసుకో బైబిల్లో. గడప కమ్ముల పునాదుల దిర్రిపోయేలాగా ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ అగ్ని వచ్చేసింది. టీవీ ముందు కూర్చొని యేసుతో ఠేవేగాను నీకు ఎలా అవుతుందా? లే, దేవుని సన్నిధికి రా. దేవునికి స్తోత్రం కలుగునగా. సర్వలోకనాథుని సముఖముల మోకాల మీద పడో. గడప కమ్ముల దిరిపోయి ఆరాధన చేయి. ఎడతగని ప్రార్థన చేయి. అపోస్తలుల బోధలోకి రా. మంచు పడిపోతుంది నీకు. స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం మంచు కానీ నీ నెత్తి మీద పడిందా, తడిసావా, తిరగలేదు నీకు. రూపాయి రాక పోకతో సంబంధం లేదు నీకు. 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, యావదాస్తి పోయింది, కింగ్ మనోడే ఇంకా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ మధ్య కొంచెం ఇన్కమ్ తగ్గినా నువ్వే కింగ్, అది సమస్య లేదు అసలు. ఇప్పుడు యోసేపు గారికి ఓ డైలాగ్ చెప్తాను గుర్తుపెట్టుకుని, యూత్ ముఖ్యంగా. ప్లేస్మెంట్ మారింది, పొజిషన్ మారలేదు. మాట్లాడతలేదు మీరు. ఒక ఎస్పీ గారు ఉన్నారు, స్ట్రిక్ట్ ఆఫీసరు. అని తట్టుకోలేక ఏం చేస్తారు రాజకీయ నాయకులు? కానీ ఆయన ఎస్ఐగా మార్చగలరా? అంత సీన్ ఉడికిలేదు. ఎస్పీ గారు ఎక్కడున్నా సరే నువ్వు ప్లేస్మెంట్లు మార్చగలవు, పొజిషన్ మార్చలేవు. ఇంట్లో ఉన్నప్పుడు కింగ్ ఎవడో? జోసఫే. అంట్లు కట్టినప్పుడు కింగ్ ఎవడో? ఆ కొంపకి 44 కొంపలు. ఇంటి మొత్తం మీద అధికారి ఎవరో? జైల్లోకి వెళ్తే లీడర్ ఎవడో? మరి ఫరో కొంపలోకి వస్తే లీడర్ ఎవడో? ప్లేస్ మారుతారా, పొజిషన్ మారుతాం అందే. ఒకరోజు గిన్నె గడుగుతాం, ఒకరోజు ఊసలు లెక్క పెడతాం. పొజిషన్ మారదేసి రక్తం ఇచ్చేయి. దేవుని ఏర్పాట్లోనే ఉన్నావు, దేవుని ఎంపికలోనే ఉన్నావు, దేవుని ఆత్మ నీ మీద ఉంది. యోబు గారు, హౌ యూ కెన్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? ఇట్స్ $1 million క్వశ్చన్ టు ఆన్సర్ ఈజ్ సో సింపుల్. ఇట్స్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆకాశపు యోబా యోబా ఎట చేస్తున్నావు నాన్న అంటే, నా కొమ్మల మీద మంచు ఉన్నది, నా వేళ్ళు నీళ్ళలో. నీళ్ళు అంటే ఏంటి? వాక్యం. నా వేర్లు అంటే ఏంటి? యోబు తనను తను ఒక చెట్టుగా పోల్చుకుంటున్నాడు. వేర్లు అంటే అడుగు బాగాన, కొమ్మలంటే పై బాగాన. మనకు అడుగు బాగానే ఏమున్నాయి? పాదాలు. నెత్తి మీద మంచు. అంటే నేను వాక్యములో నిలబడ్డాను, మంచు నా మీద నిలబడింది, ఇంక నేను ఎక్కడ స్లిప్ అవుతాను అన్నాడు. రూపాయి రామ్మను పొమ్మను దాంతో లెక్కేముంది? నేను ఎక్కడ నుంచున్నాను? డబ్బులో నుంచోలేదు, రాజకీయ పవర్లో నుంచోలేదు, అభిమాన జనం యొక్క ధనం చిచ్చి. నేను నా వేళ్ళ చుట్టూ నీళ్ళు ఉన్నాయి అంటే నేను వాక్యంలో నిలబడ్డాను. ఇంక మన పునాది ఏంటి చెప్పండి? చెప్పండి గట్టిగా. మన పునాది ఏంటి? ఎందులో నిలబడాలి మనం? ఆచారం కాదు, సాంప్రదాయం కాదు, మూఢనమ్మకం కాదు, ఏదో పోస్టులు ఇస్తే కొంతమంది చెప్తాం కదా, సుధోమ గోబర్ కూడా సెటిల్ అయిపోయాడు, లోతు చిన్న పదవి ఇస్తే, అడిగి పోస్ట్ ఇస్తే చాలండి బాబు. నేనేంటి? నేను పెరిగింది ఎక్కడ? సింధూర వనములో, అబ్రహము గుడారంలో. చిచ్చి దుర్మార్గుల కామ వికార చేష్టలు చూస్తే ఇక్కడ నేను బతుకుని నాకు అవసరం వచ్చి నేను వెళ్ళిపోతాను. సింధూరవనంలో ఏముంది? మెలికిసెదెకు వచ్చాడు. సింధూరవనంలో ఏముంది? వాక్యం వచ్చింది. అలాంటి అనుభవం ఇక్కడికి వెళ్ళాక ఏమొచ్చింది? చచ్చిపోతాడు రోజు. అయినా రావట్లేదు. అక్కడ దరిద్రం చూసుకుంటే ఎలా పోతున్నారంటే, మనకి చిన్న పోస్ట్ ఇచ్చారు. అక్కడ ఊరు బయటకు వచ్చారు, అందరికీ తీర్పులు తీరుతున్నాడు. నేను అంటున్నాను, కుక్కకి బిస్కెట్ ఇస్తే తోక పెద్దదంట. మన దారాకమా? మనం గ్రామ సింహాలుగా బతకూడదు, ఒరిజినల్ సింహమే. బిస్కెట్ ఇస్తే తోక కొట్టడం కాదు, వేటాడి చంపి తెచ్చిందని తిని బతకాల. నేను గతంలో ఒకసారి మీతో అన్నాను కానీ కుదరక చెప్పలేదు. నేను సింహం మృగరాజాలు ఎందుకంటారు గుర్తుందా? పాయింట్ చెప్పాను. దానికన్నా సైజులో, దానికన్నా వేగంలో, దానికన్నా బలంలో ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. మరి దాన్నే మృగరాజు ఎందుకంటారు? ఒకసారి ఎప్పుడైనా చెప్తాను, నేను వదిలేసాను. మీరు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారు, మాకు అది పెద్ద వరంగా మరిపోయేలా ఉందిరా బాబు. ఇప్పటికైనా గుర్తొస్తుందా చెప్పినట్టున్నానండి? ఈ లైబ్రరీలోకి వెళ్ళాడు పుస్తకం ఎతకాలి ఇప్పుడు. ప్రతి వారం నమ్మకం తీసి బయట పారేసి వెళ్ళిపోతారా? అందులో ఒక పాయింట్ చెప్తాను ఇంపార్టెంట్. సింహం వేరొక జంతువు వేటాడి తిని వదిలిన దాన్ని తిందాం. అనేక జంతువులు బతికి అంత వేటాడి దాన్ని కొంచెం తిని వదిలేస్తుంది.
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. మృగరాజు అనబడ్డానికి కారణం ఏంటంటే దాని వేట మీద ఇన్ని జంతువులు బతుకుతాయి అంట. అవి వేటాడలేవు, వాటి వల్ల కాదు. ఇది సరైన జంతువునోడు చూసుకొని ఒక్క దెబ్బ కొట్టి దాని మెదడు తిన్న రక్తం దారి ముఖ్యమైన కొన్ని తినేసి వదిలేస్తుంది. కొన్ని జీవులు బతుకుతాయి దాని పేరు మీద. కానీ వాళ్ళు నీరసం కాబట్టి నేనే ఏదన్నా చంపేసి వదిలేసిన పొర్రపాటుని తిందో, మృత కలేపురం టచ్ అయ్యేది. అది జంతువుల్లో కూడా ఏది పడితే తిందో, కరుపరు శుద్ధాంటి సెంటర్లో కూర్చొని దాని భయానికి అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని అట్టి చల్ల పరిగెత్తిపోతుంటే చూసి ఒకటి సెలెక్ట్ చేసుకొని కొట్టుకుని తింటుంది. దాని రేంజ్ వేరు అసలు. యోధాన గురించి మాట్లాడదు. ఆడు సింహములే నిక్కి నిలచి వేటాడి చంపిన దాన్ని తిను. కొండ మీద ఎక్కి నిక్కి నిలిచి వస్తుందంట, ఏది బెటర్ మనకని ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఏదో లేని మరి దేవుందా ఇప్పుడు చిచ్చి 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 చూస్తుంది, ఇది కరెక్ట్గా మనకు అనుకుంటుంది, కొట్టి తింటుంది అంతే. అది వేటాడిన దాన్ని చంపి తిను. వేటాడిన కానండి లాస్ట్లో స్లిప్ అయిపోయింది, అవ్వదు. ఆడు మరొకరోజు వేటాడాడు కాబట్టి మొత్తం తిండ వదిలేస్తుంది. క్వాలిటీస్ ఉండాలి సార్. మృగరాజు అనపడాలంటే సైజులో ఏనుగు బేబొత్సం, పరుగులో చిరత బేబొత్సం, పంతం, మొండితనం, దుర్మార్గులు, ఎలుగుబండి, అది వదిలిపెట్టదు, పేనం తీసేస్తుంది. ఎన్నో ఉన్నాయి భూమి మీద. మృగరాజు అనే క్వాలిటీ దీనికి లేదా? నేను అన్నాను సైజుని బట్టి కాదు, హలో స్పీడ్ని బట్టి కాదు, ఏజ్ని బట్టి కాదు. మాట్లాడుతున్నది మీరు? హల్లెలూయా. ఒక్కటే సీక్రెట్కి తిరగలేదు. ఆకాశం మంచు మన మీదకి వచ్చేయాలి, పరిశుద్ధాత్మ కుమరించబడాలి. ఎప్పుడైతే ఎక్కడైతే మంచు విస్తారంగా కురుస్తూ ఉంటుందో అక్కడ సమృద్ధిగా మన్నా దొరుకుద్ది, తాజా మన్నా దొరుకుద్ది. అందుకనే ఫస్టే మరి రాగానే 2 కమ్మని మాటలు చెప్పండి చెప్పరావు, ముందు మంచు పడాలి. సిస్టమ్ అది. ఇంకా ఎవరు రాలేదు కదా, ఇంకో 4 పాటలు ఎవడు వచ్చారు రాపోయినా జనాభా లెక్కేసుకుని వాక్యం కూడా చెప్తాడు. సిస్టమ్ అది కాదు. మంచు పడితే అందులో దొరుకుతాయి 4 గింజలు. మంచు పడకుండా నువ్వు ఎంత ఎత్తుకుంటే ఇసుకే వస్తుంది నీకు ఎడారిలో. మంచు పడ్డా చూస్తే దొరుకుతుంది గింజలు. పాటలు ఎందుకు పాడాలి? మాట్లాడరే. స్తోత్ర ప్రార్థన ఎందుకు చేయాలా? ఎందుకు శక్తివంతమైన ఆరాధన చేయాలా? ఎందుకు గడప కమ్ముల పునాదులు అదిరిపోయే రేంజ్లో వర్షిప్ చేయాలా? The only reason is a greatest snowfall. కురిసేయాలి మంచు అంతే. అందులో మనకు శరీర గింజలు దొరికేస్తాయి. ఆమేన్.